శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే శేఖర్ గారు. శేఖర్ గారు, ఏదో ఒక విషయం పైన మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాము. నేను కాల్ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది అవును. ఈ ఇష్యూ గురించి. అయ్యో, దిస్ ఈజ్ నెవర్ లేట్. ఇది నెవర్ ending లేట్, debate. ఎవర్ ట్రెండింగ్. అంతే, రావడం కష్టం. శివాజీ గారి వ్యాఖ్యలు మీకు తెలిసిందే. ఆల్రెడీ ఆ వ్యాఖ్యల పైన మీ కోణం ఏంటి, మీ దృష్టి ఏంటి అనేది షేర్ చేశారు. ఇంకొకసారి ఆ వాడిన పదాలు, ఆ ప్రెస్ మీట్లో అతను మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు? అసలు అతను తప్పుగా మాట్లాడా? ఆ పదం ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ పదము. ఓకే. నిజం చెప్పాలంటే ఇవాళ ఉన్న సొసైటీలో అంటే నాలాంటి వాళ్ళకి కొంచెం నా పిల్లలు పెరిగే సొసైటీ డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి అని అనుకుంటాం కాబట్టి అటువంటి పదాలు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ చాలామందికి ఇది నార్మలైజ్ చేసేసారు. ఈ సామాను అనే మాట ఎంత నార్మలైజ్ చేసేసారంటే ఏముంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఊరి భాషకి అలవాటు పడ్డవాళ్ళు, అంటే మనం చుట్టుపక్కల ఫ్రెండ్స్తో ఎక్కువగా ఇటువంటివి మాట్లాడుతున్నప్పుడు అది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు అంటే అటుపక్కకి వెళ్ళి మామూలుగా ఫ్రెండ్స్ తోటి అటువంటిది ఓడా అమ్మ వాడు ఓడా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. బట్ అటువంటి సరే, అది నలుగురు మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇది మీ పర్సనల్ చాయిస్. బట్ ఒక సభాముఖంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు అవి ఇటు దొల్లేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక డిబేట్, జీ డిబేట్లో కూర్చున్నా. ఆ రోజు మన కృష్ణకుమార్ గారు, ఒక ఉషశ్రీ గారని ఒక ఆవిడ వచ్చారు. ఏదో నడుస్తుంది మాటల్లో, అలా కాకుండా ఈ మాడగాళ్ళ అన్నట్టుగా అనేసింది. అనగానే ఒక ఆవిడని కరెక్ట్ చేసింది, అలా అనకూడదండి అది అని చెప్పి. సో ఇదేంటంటే పొరపాటున అప్పుడప్పుడు పదాలు దొల్లుతాయి, కానీ వెంటనే దాన్ని పట్టుకొని కోడిగుడికి కలిపికి దానికి అర్థాలు ఇవన్నీ మనం ఆపాదించి రైట్ ఆవిడ చెప్పింది అంతే, తప్పమ్మా అలాంటి మాట్లాడేది అసభ్యం. అంతకు మించి దేర్ ఇస్ నథింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. నేను అది నిజంగానే అసభ్యకరమైన పదము ఆ కంటెక్స్ట్లో. బట్ ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ దరిద్ర పండ్లు అనే పదం కూడా ఇళ్లలోనూ వాడుతుంటారు, కానీ సభాముఖంగా వాడడం అనేది ఇది కాదు. అలాగే ఇది మాడ అనే పదం కూడా కరెక్ట్ కాదు. సో దీన్ని పట్టుకొని ఆవిడ మీద కేసేస్తా, ఆవిడ బజార్కి ఈడుస్తా, నువ్వు అది చేయాలి, వాట్ ఈస్ దిస్? అండ్ అలా చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా అలా చేయాలంటే ఆదర్శాలు పాటించాలి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన చాలా ఆదర్శప్రాయంగా మద్యపాన నిషేధం జరగాలి అని చెప్పి చాలా రోజుల నుంచి పోరాడుతున్నాడు. జనాలు అందరూ కూడా చాలా మద్దతు తెలుపుతూ ఉంటారు ఆయనకి. ఎన్నో ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నాడు. ఫుల్ మీడియా కవరేజ్ ఇవంతా కూడా నడుస్తుంది. అయితే ఒకనొక టైంలో నాలంటోడు ఒకటి వచ్చి, ఈయన ఏం చేస్తాడు, బతుకు తెరువు ఏంటి అని చూస్తే ఈయనకు ఒక సారాయి షాప్ ఉంది. ఏది లిక్కర్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు. అది ఎవ్వడికి తెలియకుండా ఇన్నాళ్ళు నడుపుతున్నాడు. ఒక రోజున ఇది బయటికి తీసుకొచ్చాం. చూడండి, ఈయన బయటకు వచ్చేమో మద్యపాన నిషేధం అంటాడు, ఈయన నడిపేదే బతికేదే దాని మీద లిక్కర్ షాపు. ఇది ఈయనకి చెప్పే అర్హత ఉందా? మద్యం షాప్ నడుపుకోవడం అనేది చట్ట ప్రకారం నీకు ఉన్న హక్కు, ఐ మీన్ లీగల్, ఇట్స్ ఓకే, నడుపుకో. కానీ నువ్వు వచ్చి మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది? కరెక్ట్, చాలా అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాలి? తప్పు అయిపోయింది, ఏదో ఓవర్ యాక్షన్ చేశాను, సరే ఏదో దాన్నైనా వదిలేయాలి, దీనైనా వదిలేయాలి, అవునా? కానీ అది నా బతుకు తెరువు, అది లీగలే కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా, అది నా బతుకు తెరువు, దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? జై మద్యపాన నిషేధం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు బూత్ పాటలు పాడేవాళ్ళు, ఇది సోకుపళ్ళు అని పాడిన ఎవరో మనకి తెలుసు. అలాగే బూతు మాటలు మాట్లాడేవాళ్ళు, రాశిగారి ఫలాలు అని చెప్పి ఒక ఆడదాన్ని కించపరచడమే కాకుండా హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే పంచాంగము, రాశి ఫలాలు పొద్దున్నే పండితులు వచ్చి చెప్తారు. పేరుకి మీరు యాగాలు యజ్ఞాల్లో కూర్చుంటారు, కానీ ఏమాత్రం గౌరవం అదేంటన్నా. బయటకేమో మద్యపాన నిషేధం కావాలంటారు, లోపల నడిపేదేమో లిక్కర్ షాప్ అన్నట్టుగా మీరు బయటకు వచ్చి నీతులు చెప్తారు, లోపల చేసేదేమో ఇదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు చిన్మయ్ గారు పాడిన ఒక పాట గురించి, లేకపోతే ఒక పాటే కాదమ్మా, అది చాలా ఐటమ్ సాంగ్. రీసెంట్గా బింబిసారాలో కూడా గులేబ కావాలి అనేది ఐటమ్ సాంగ్. ఓకే. సో
మీరు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఆ ఐటెమ్ సాంగ్స్ గురించి, లేకపోతే అనసూయ గారు చేసిన 'జబర్దస్త్' లాంటి స్కిట్స్ గురించి మాట్లాడారు. మరి ఇదే శివాజీ గారు గూడా చీర కట్టుకొని ఉన్నప్పుడు నడుం గిల్లటం, రకరకాల సీన్స్ చేయటం, రకరకాల మాటలు మాట్లాడటం సినిమాల్లోనూ చేశారు గదా! ఆయన గూడా. అవును. మరి అట్లాంటి చీరలు కట్టుకొని ఉన్నప్పుడు ఈయన గూడా చేయకూడదు గదా! అయ్యో! అసలు కాదమ్మా. ఇప్పుడు అదే చెప్తున్నా. ఈయన ఒక సెన్సార్ లిమిట్ అనేది ఉంటది. హ్మ్. సెన్సార్ దేనికుంటది? నడుముకి సెన్సార్ లేదు. నడుము చూపించడం అనేది మనకు సెన్సార్ నడుము చూపించారని చెప్పి సెన్సార్ ఎవడో కట్ చేయడు. కానీ సోకు పళ్ళో లేకపోతే రాశివారి ఫలాలు అంటే మాత్రం కట్ చేస్తారు. అవునా కాదా? దట్ ఈస్ అబ్జెక్షనబుల్ కంటెంట్. నీకు లీగల్‌గా ఇప్పుడు దాకా ఎంతవరకు చూపించగలరు? మహా అయితే మోకాళ్ళు లేకపోతే అంతకన్నా కొంచెం పైన అంతవరకే చూపించగలరు. లేకపోతే నడుము చూపించగలరు. మీరు సెన్సార్ వాళ్ళే కట్ చేస్తున్నారు కదా! ఇటువంటివి వచ్చినప్పుడు సీన్స్. ఓకే. ఆవిడ మాట్లాడిన పదాలని ఉద్దేశించినవి ఏవైతే ఉన్నాయో అవి చూపించగలరు సభ్య సమాజంలో. లేదు కదా! అటువంటివి కదా వాళ్ళు మాట్లాడారు. ఈయన చేసింది ఒక పోకిరి రోల్ చేసినప్పుడు ఆయన ఆ పాత్ర చేస్తాడు. దాంట్లో ఏం చూపించారు? ఆయన్ని చెడ్డవాడిగానే చూపించారు. వీడొక వెధవ క్యారెక్టర్ చేసాడు దాంట్లో శివాజీ. ఆ వెధవ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ పని చేసినప్పుడు ఏదో తిట్లు తిన్నాడు. ఆ వెధవ క్యారెక్టర్ కూడా ఏంటి? నిజంగానే ఆ వెధవ ఇంకా దారుణమైన పనులు చేసి ఉండొచ్చు. చేసినంత మాత్రం చూపించేస్తావా? సెన్సార్ బోర్డు ఒప్పుకోదు కదా! లేదండి క్యారెక్టర్ డిమాండ్స్ ఇంకా నడుమే కాదు ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పి అన్నారనుకోండి. అన్నంత మాత్రం చూపిస్తారా? చూపించరు కదా! అది సభ్యత. అంటే ఒక వరకు దిగజారండి. అంతకు మించి దిగజారకండి. దట్ ఈస్ ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఇది నడుము గురించి మాట్లాడలే ఆవిడ. నీ నడుమే గిల్లి అని ఆవిడ పాడింది అనుకోండి. యాజ్ ఇట్ ఈస్ శివాజీ చేసింది పనే ఆవిడ పాడింది అనుకోండి. నాకు ఏం పెద్ద అబ్జెక్షన్ లేదు. ఓకే. నార్మలైజ్ చేసేసారు. నడుమే గిల్లి అంటే ఎవడు ఇవాళ ఇంత ఫీల్ అయ్యేవాడు కదా! సోకు పళ్ళు తిని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది కరెక్టా? ఇది కరెక్టా? అంటే దీని చాటున ఆవిడ దాక్కోవాలనుకుంటుంది. రైట్. అంటే ఇప్పుడు నేనేం పాయింట్ తీసుకొస్తున్నాను అంటే, ఒక అమౌంట్ తీసుకొని డైరెక్టర్స్ చెప్పిన పని, లేదంటే ప్రొడ్యూసర్స్ చెప్పిన పని అక్కడ శివాజీను చేశాడు. అలానే వీళ్ళు చేశారు. అవును. బట్ వ్యక్తిగతంగా బయటకొచ్చిన తర్వాత సభనుద్దేశించో, లేకపోతే సొసైటీకి సంబంధించో ఇతను ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు తెలిసి ఆ ఈవెంట్‌లో ఉన్నప్పుడే అనసూయ గారు ట్వీట్ చేయటం జరిగినట్లుంది. నేను విన్నది ఏంటంటే వెంటనే వీడియో ఎవరో రిలీజ్ చూసి చేసి. చాలామంది మా నాయకురాళ్ళు ఎవరు? మా నాయకురాళ్ళు, మహిళా నాయకురాళ్ళు అంటే వీళ్ళే. ఒక అనసూయ, ఒక చిన్మయి. ఓకే. వీళ్ళే మన ఫెమినిస్టులు కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళకి అటాక్ చేస్తే ఎవడరా మన మహిళల్ని అన్నది అని చెప్పి ఆ కోణంలో వీళ్ళందరూ వచ్చేసి నేను చెప్పాను కదా! అంటే మనం సారాయి అమ్ముతాం. బయటకు వచ్చి సారాయి నిషేధం చేయాలని ఉద్యమాలు చేస్తాం. అలాగే మనం బూతు పాటలు పాడుకుంటాం. బయట బూతులు మాట్లాడకండి అని నీతులు చెప్తుంటాం. నువ్వు చేసే షో నీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయట్లా. అలాంటప్పుడు నీకు ఉద్యమం చేసే నైతిక హక్కు ఉందా? ఇది ఇన్నాళ్ళు తెలియక నువ్వే మా సారాయి ఉద్యమం అదే మద్యపాన నిషేధానికి నాయకుడు అని చెప్పి అనుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో ఇవాళ నువ్వు చేసే పని ఇదే. నువ్వు సారాయి అమ్ముకుని బతుకుతున్నావా అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను నాయకురాలుగా అనుకుంటారా? వాయిస్ ఆఫ్ ఉమెన్ అని నువ్వు పేరు పెట్టుకొని ఉమెన్నే కించపరుస్తూ రాజుగారి ఫలాలు సోకుపళ్ళు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఎందుకు చేసామా అంటే తప్పైపోయింది క్షమించండి అని చెప్పి శివాజీ గారికి ఉన్న సంస్కారం కూడా మీకు లేదు కదా! ఆయన కనీసం ఆయన చేసిన పనికి రిపెంట్ అవుతున్నాడు. మీరేం చేస్తున్నారు? మేము ఇలా బూతులు మాట్లాడుకోవడానికి లైసెన్స్లు ఇప్పించండి అని చెప్పి వీడి బూతులు మాట్లాడడం కరెక్ట్ అంట. వాటిని పాయింట్ చేయడం తప్పంట. అదే ఎవరన్నారండి ఈ బూతులు మాట్లాడటం కరెక్ట్ అని? ఈవిడే కదా ఇప్పుడు రాశి గారి ఫలాలు అన్న మాట ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి పెడితే ఆ మాటలు డిస్కషన్లో వచ్చినప్పుడు ఇప్పుడు నోటీసులు పంపిస్తోంది ఈవిడ. ఎవరికి మీకు వచ్చాయి నాకు నోటీసులు? కరాటి కళ్యాణ్ గారికి అందరికీ. ఏమని ఇచ్చారు నోటీసులు? మీరు ఇటువంటివి చెప్పకూడదు. ఓకే. మా క్లయింట్కి సంబంధించినవి ఆవిడ పాపం డిఫేమేషన్కి గురవుతుంది కాబట్టి మీరు అట్లాంటివి చెప్పకూడదు. మేము వదిలేస్తే మీరు ఈవిడ అలాగే బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మాకు బూతులు మాట్లాడడానికి అంటే జబర్దస్త్ బూత్ షో కదండి, అందుకని అలాగే చేస్తానండి. బూత్ మాటలు మాట్లాడుకుంటామండి. బయట మాత్రం నేను ఒప్పుకోనండి. నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఏమన్నా ఊరుకుంటానండి, నేను వెనక్కి తిరుగుతానండి అన్నట్టుంది. నువ్వు నాయకురాలు కావాలి లేకపోతే వీళ్ళందరికీ మంచి చేయాలని చెప్పి నా ప్రాబ్లం అదే. అమ్మ శివాజీ చేసింది కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ బతుకుతున్నారు, బతకండి. పచ్చిగా చెప్తాను నేను. ఓకే. ఇవాళ మన సమాజంలో పడుపు వృత్తి చేసుకొని బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాస్టిట్యూట్స్ బతకనివ్వండి, నాకు ఒక సానుభూతి కోణంలో వాళ్ళని బతకనివ్వండి. కానీ వాళ్ళు వచ్చి సంసారాలకి నీతులు చెప్తారంటే
ఎలా ఉంటుంది? నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉందని ఒక ప్రాస్టిట్యూషన్ చేసుకునే ఆవిడ నాకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయని వచ్చేసి, ఇదిగో మీరందరూ పిచ్చి మొక్కలు, పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, పిల్లల్ని గండాలు, ఇదిగో నేనైతే హ్యాపీగా రోజుకి నలుగురితో ఎంజాయ్ చేస్తాను, అలాగే డబ్బులు కూడా వస్తాయి, ఈ లైఫే వేరు, పిచ్చి మొక్కలారా మీరు ఇలా చేయకండి, నాలాగా మారండి అని చెప్తే వీళ్ళకి ఎలా ఉంటుంది? సంసారాలకి చెప్పు తీసి కొట్టాలనిపిస్తా అనిపించదా? మనం ఇట్లాంటి పనులు అంటే అది నువ్వు చెయ్యకుండా నీ మానాన్ని నువ్వు చేసుకో. సరే అదే మాట, ఈ దరిద్రమూలలో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఫోన్లే బతకని వాళ్ళని అనుకునే కోణం. ఇన్నాళ్ళు అదే అనుకుంటారు చాలామంది. అంటే వీళ్ళని అన్ని రకాలు ఉన్నారు దీంట్లో. ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడుకొని బతికేవాళ్ళు ఉన్నారు, బూతు పాటలు పాడుకునేవారు. మన ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎన్నిసార్లు మన టాప్ మోస్ట్ హీరోయిన్లు రైట్స్లో దొరికిన వాళ్ళు ఉన్నారు. మీరు లిస్ట్ తీస్తే అన్నీ ఉన్నాయి. ఓకే. చాలాసార్లు ఈవెంట్స్ అని చెప్పి అమెరికాకి పోయి వీళ్ళు చేసే పనులు ఏంటి అనే దాంట్లో కూడా మొన్న ఒక కేసు, ఆ పేర్లు కూడా నాకు ఒక 5 మంది అమెరికాలో మన ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేస్తున్నారు మళ్ళీ వీళ్ళు. దుబాయ్ వీటికి ఏంటి వీళ్ళు చేసేది? దుబాయ్ ఈవెంట్లను పెట్టి వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు అక్కడ నాలుగు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు వీటిలో వస్తారు, వీళ్ళు ప్రాస్టిట్యూషన్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని కొంతమంది హీరోయిన్స్. శ్వేతా బసు ప్రసాద్ వర్మ నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్. నిజంగా ఎవరన్నా ఊహించగలమా? ఇప్పుడు ఏంటంటే ఇది నేను తప్పే, మన సమాజంలో ఉన్న ఒక దరిద్రం, వాళ్ళకి చదువుకోకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల ఏదో రకంగా ఆ వృత్తిలోకి వచ్చారు, చేసుకుంటున్నారు. చేసుకుని నువ్వు వచ్చి నీతులు చెప్పి నాలాగే అందరూ మారండి అంటే మాత్రం వెంటాడతాం. చాలా తప్పు. మీరు చేసుకోండి. ఇప్పుడు అనసూయ గారు వేసుకున్న బట్టల గురించి మాట్లాడుతున్నారు చాలామంది. అంతకన్నా దారుణమైన బట్టలు వేసుకోలేదా? బోల్డ్ మంది ఉన్నారు. మరి ఇవాళ అందరూ అనసూయ గారిని ఎందుకు హేట్ చేస్తున్నారు? సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఈవిడ కన్నా దారుణమైన బట్టలు వేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బయట కూడా కనబడతారు కొన్నిసార్లు. ఓకే, వాళ్ళందరినీ వదిలేసి ఈవిడ్ని ఎందుకు తిడుతున్నారు జనాలు? ఆడవాళ్ళు ఖచ్చితంగా తిడతారు అనుకోండి, మగవాళ్ళు కూడా ఎందుకు తిడుతున్నారు? మగాడు చాలామందికి ఏంటంటే అమ్మా, చూడ్డానికి ఓకే, నేను ఒక కోణంలో చూస్తారు, అంటే ఒక ఐటమ్ గర్ల్ లేకపోతే ఒక హీరోయిన్ ఇలా ఉండాలి, కానీ నా పెళ్ళం ఇలా ఉండకూడదు, ఆ అమ్మ నా చెల్లెలు ఇలా ఉండకూడదు. కానీ నువ్వు ఎప్పుడైతే మీరు కూడా ఇలా మారండి అని చెప్పి నా ఫ్యామిలీలోకి వచ్చావు, నిన్ను ఒక ఎంటర్టైన్మెంట్గానే చూస్తారు తప్ప నువ్వు ఒక నాయకురాల్లాగా, నువ్వు మాకు నీతులు చెప్పేవాళ్ళగా ఎవరు చూడరు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ స్పేస్ తీసుకోవాలనుకోండి, నీ స్పేస్ అది, అక్కడే ఉండు, ఈ స్పేస్లోకి రావాలని ట్రై చేయకు. అప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మద్య షాపు నడిపేవాడు మద్యపాన ఉద్యమం చేసినట్టు ఉంటుంది. అంటే ఇవాళ ఈవిడనేమో చిన్మయినో లేకపోతే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేసి జనాలందరూ కూడా గట్టిగా తిడుతున్నారు అంటే వీళ్ళు పాడిన బూతుపాటల కారణం కాదు, వీళ్ళు వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్సుల కారణం కాదు, కానీ ఇవే చేస్తున్న ఒకళ్ళ జీవితాన్ని, ఒకళ్ళ కెరీర్ని నాశనం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. శివాజీ అన్నాడు, సరే బతకండి పోండి, మీరందరూ రొచ్చులో బలుతున్నారు, ఇదే బూతులు మాట్లాడుకొని బూతు పాటలు చేసుకొని ఐటమ్ సాంగులు చేసుకుని బతుకుతుంది ఇండస్ట్రీ. అదే కదా వాళ్ళు రాశారు ఆ కంప్లైంట్లో, ఇండస్ట్రీ ఈస్ థ్రైవింగ్ ఆన్ గ్లామర్. ఇది పాష్గా రాయడం తప్ప నేను ఘాటుగా చెప్తున్నాను అంతే. ఓకే, అంటే ఇలా ఐటమ్ సాంగులు చేసుకుంటూ ఇలా ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శన చేపించి ప్రొడ్యూసర్లు లేకపోతే వీళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటూ బతుకుతున్నారు. బతకండి, కానీ మీరు వచ్చి నీతులు చెప్పకండి. అలా బతికేవాళ్ళు మీరు. అలాగే శివాజీ కూడా చేశాడు, అదే నడుము గెలవడమో లేకపోతే ఆయన ఐటమ్ సాంగులు చేసి ఉంటాడు. ఇప్పుడు బతుకుతున్నారు కదా, మీరు ఆయన బతకనివ్వండి. మీరు చేసిన పనులు ఆయన కంపేర్ చేస్తే ఇంకా చెప్పాలంటే తక్కువే. నేను చెప్పాను కదా, ఆ ఇంటెన్సిటీ, నడుము గెలవడం వేరు, లేకపోతే అశోక పళ్ళు రాశిగారి ఫలాలు అనేది తేడా ఉంది దానికి దీనికి. మీరు చేసేది ఇంకా ఎక్కువ. కానీ మీరు మహిళా అభ్యుదయం, మహిళా గౌరవం అని మాట్లాడే నైతిక హక్కే లేదు. ఫస్ట్ పాయింట్. అది మాట్లాడితే ఎవరు మాట్లాడాలి? మీరు మాట్లాడినా, లేకపోతే కనీసం కృష్ణకుమార్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒక డెకరం ఉన్నవాళ్ళు మాట్లాడితే ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే ఏమవుతుందంటే, నార్మల్ మహిళలు మీరా మాకు రిప్రజెంట్ చేసేది, నన్ను నీతో కలపకు దయచేసి, మీరు వేరు, మీరు అలా. అందుకని ఇవాళ నార్మల్ మహిళకి ఒళ్ళు మండిపోతుంది వీళ్ళ మీద.
మంట మామూలుగా లేదు ఒక్కొక్కరికి. ఎందుకంటే మగాళ్ళ కన్నా మహిళలే వీళ్ళని గట్టిగా తిట్టడానికి కారణం అదే. ఎందుకు చూడాలి నా మొగుడు నిన్ను? నా మొగుడు నిన్ను చూసి నిన్ను కలవరించుకుంటూ నాతో సంసారం చేయాలా? నాకేం కర్మ ఇది? నువ్వు పద్ధతిగా ఉంటే నాకు ఈ కర్మ ఉన్నది కదా అనుకుంటారు వాళ్ళు. లేదు లేదు నీ ఆయన కంట్రోల్ పెట్టుకో, నీ ఆయన కంట్రోల్ పెట్టుకో. ఓకే. ఇది వాళ్ళు చెప్తున్నది. ఇది వీళ్ళకి నచ్చట్ల. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. ఇప్పుడు సినిమాల్లో చేసుకుంటూ, లేకపోతే ఏవైతే ఇప్పుడు మీరు చెప్పిన పాటలు పాడుకుంటూ, సినిమాల్లో వేషాలు చేసుకుంటూ, బయట వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడే హక్కు లేదా? రాజ్యాంగం ఆ హక్కు కల్పించలేదా? ఇంకొకటి శివాజీ అలా మాట్లాడకూడదనే కదా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. చాలా సీరియస్ అయింది అన్న విషయం కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. మరి వీళ్ళకి ఇప్పుడు అనసూయ కూడా, లేకపోతే చిన్మయ్య అయినా సరే, ఝాన్సీ గారు అయినా సరే, ఇంకెవరో ఇద్దరు ఉన్నారు ఈ కమిటీలో అని విన్నాను నేను. వాళ్ళంతా కూడా ఆడవాళ్ళే. వాళ్ళకి మాట్లాడే వాళ్ళ రైట్స్ కోసం పోరాడే హక్కులు ఉంటాయి కదా. వాళ్ళ రైట్స్ కోసం పోరాడే హక్కులు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు? వాళ్ళ మీదకి వచ్చినప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు అనసూయని డైరెక్ట్గా అంటే అవును నన్ను కించపరిచావు అని చెప్పి ఆవిడ అడిగే హక్కు ఉంటుంది. లేకపోతే ఝాన్సీ గారిను పాయింట్ పేరు తీసి అంటే ఆయన ఏమన్నాడు? అందరూ ఇండస్ట్రీలో పద్ధతిగా అన్నారు. ఓకే. ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి ఉద్దేశించి మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను అన్నాడు అని చెప్పట్ల. మేము వాయిస్ ఆఫ్ ఉమెన్ అంటే ఈ మహిళా సమాజాన్ని మేమే రిప్రజెంటేటివ్స్, మహిళలు అన్నారు కాబట్టి అన్నట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు. ఓకే. సో ఇక్కడ జనాలకి ప్రాబ్లం అయింది. ఏంటిది? రాజకీయం. ఎందుకంటే మీరు అంతకన్నా దారుణమైన పనులు చేస్తున్న మహిళలు, మహిళల్ని కించపరుస్తున్న మహిళలు, రాశిగారి ఫలాలని రాశిగారిని కించపరిచిన మీరు, బతుకు ఇడ్ల బండి అని చెప్పి రోజా గారిని కించపరిచిన మీరు, తర్వాత ఏమిటి సోకు పళ్ళు అని చెప్పి మాట్లాడి బూతుపాటలు మాట్లాడిన చిన్మయ్య గారు, మీరందరూ కూడా ఒక పక్క మహిళల్ని కించపరుస్తూ మళ్ళీ మీరు మేమే మహిళల రిప్రజెంటేటివ్స్ అని ఫోకస్ చేసుకుంటున్నారు చూసారా? అక్కడ ప్రాబ్లమ్స్. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఉంటే ఈ కథ వేరేగా ఉండేది. సరే, మరి వీళ్ళని వదిలేద్దాం. ఈ ఇష్యూ పైననే మరి నాగబాబు గారు వీడియో చేయటం జరిగింది. చాలా మంచి మాట. ఆయన పేరు ప్రకాష్ రాజ్ గారు వీడియో చేయటం జరిగింది, విమర్శించటం జరిగింది. మరి దీనిపైన నాగబాబు గారు అంటే మీరు గమనిస్తే ఒక సపోజ్ నాకు కూతురు ఉందనుకుందాం, నాకు ఒక పెద్ద వయసు వచ్చిన కూతురు ఉందనుకుందాం. ఆ కూతురు అమెరికా రిటర్న్ అనుకుందాం. అమెరికన్ కల్చర్ అవన్నీ వంట పట్టించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి వీళ్ళందరూ నిండుగా కప్పుకొని తిరుగుతున్నారు, స్వేచ్ఛ లేదా లేకపోతే ఇంకోటో వాటెవర్ అనుకొని అలా తిరుగుతుంది అనుకుందాం. 2-3 సార్లు లేదమ్మా బయటికి ఇలా వెళ్తే అక్కడలా ఉండదమ్మా, ఇక్కడ చూసే కళ్ళు వేరే అక్కడ ఉంటాయి అది అని అంటే నా లైఫ్ నా ఇష్టం అని చెప్పినా నాకు చెప్పి పోయింది. ఇక నేను ఒక స్థాయిలో ఉన్న మనిషిని అనుకోండి, అరే నీ కూతురు ఇట్టా చేస్తుందిరా, నీ కూతురు ఇట్టా చేస్తుంది అని చెప్పి నలుగురు నన్ను అలా రకంగా అన్నప్పుడు నేను ఈవిడికి చెప్పుకోవడం వద్దమ్మా అని చెప్పి చెప్పుకోవడం ఇది చేస్తే ఆవిడ వినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నేను నార్మలైజ్ చేసేసాను అనుకోండి. అందరూ ఇలాగే ఉండండి, వాళ్ళని తప్పు పట్టకండి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇప్పుడు అర్థమవుతుందా? వేర్ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఓకే. అలాంటి డ్రెస్సులు వేసుకోనివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి. అంటే చాలా ఈజీ మా చెప్పడం. ఇప్పుడు ఇలా వేసుకొని బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఇంక్లూడింగ్ మన కృష్ణకుమార్ గారు ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, డ్రెస్సుల వల్ల అత్యాచారాలు జరగవు అనేది ఒక రీసెర్చ్. అత్యాచారాల గురించి ఎవ్వడు మాట్లాడలేదు. నేను వెళ్ళిన నా కూతురు బయటికి వెళ్ళి వచ్చేదాకా అత్యాచారం జరగడమే అవసరం లేదు, మొలస్టేషన్ కూడా జరగడం అవసరం లేదు. అగౌరవంగా చూస్తున్నారా, గౌరవంగా చూస్తున్నారా అనేది నాకు ఇంపార్టెంట్. బయట వాడు ఆవిడ మీద వచ్చి దాడి చేయక్కర్లా, వచ్చి మీద పడక్కర్లా, ఒక చులకన భావంతో చూశారనుకోండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో నేను మీకు కూడా చెప్తా, మా నాన్నగారికి ఒంట్లో బాగాలేక నేను మోర్స్ డ్రగ్ స్టోర్ ఉంది కదా ఇక్కడ పంజగుట్లో, అక్కడ కొన్ని మందులు తీసుకోవడానికి వెళ్ళా. బయట ఒక 4 అమ్మాయిలు లిప్స్టిక్స్ వేసుకొని, హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని, కనకాంబరం పూలు పెట్టుకొని అక్కడే ఉన్నారు. ఏదో అటు ఇటు తిరుగుతున్నారు, వచ్చే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు, కొంచెం సంథింగ్ ఫిషి, హాయ్ ఏమన్నా రావాలా, మీకైనా కంపెనీ కావాలా, ఇటువంటి మాటలు కలుపుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ నాకు అర్థమైపోయింది కొంచెం తేడాగా ఉంది. అక్కడ కొంత దూరంలో పోలీసులు కూడా ఉన్నారు, మరి వాళ్ళకి మామూలు వెళ్తున్నాయా లేకపోతే ఏంటో తెలియదు. ఇలా అమీర్పేట్ జంక్షన్లో కూడా రాత్రి 11 తర్వాత
కొంతమంది మహిళలో లేకపోతే కొంతమంది ట్రాన్స్జెండర్స్ నేను చెప్పలేను, కొంచెం బాగా ఇంత మేకప్ ఇంత లిప్స్టిక్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ, కనకాంబరం పూలు కంపల్సరీ, అలా అదొక కోడ్ అట, నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అక్కడ నించొని చప్పట్లు కొడుతుంటారు కొంతమంది కామ్గా, అంటే వీళ్ళలో రకాలు ఉంటారట. అంటే ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళే చప్పట్లు కొడితే ట్రాన్స్జెండర్లు అని, లేకపోతే కామ్గా వాళ్ళు ఉంటే లేడీ అని, ఇలా రకరకాలుగా ఈ జంక్షన్లో ఆ జంక్షన్లో నడుస్తుంది. ఇప్పుడు ఏదో మామూలు మహిళ, సంసారపక్షంగా ఉన్న మహిళ, లేకపోతే మీ పిల్లలు నా పిల్లలు ఎవరో ఏదో పని ఉండే ఆ టైంలో ఆ స్టోర్కి వెళ్ళి, నాన్న నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు నన్ను వచ్చి పికప్ చేసుకో అంటే, సరే నాన్న వెయిట్ చేయి, మన హైదరాబాద్ చాలా సేఫ్ ప్లేస్ అని నేను మన భారత ప్రభుత్వం ఇచ్చిన రక్షణ ఇవన్నీ గుర్తొచ్చి సరే అని ఉండమ్మా అక్కడే అన్నాను అనుకో. నేను వచ్చేలోపు వీళ్ళ పక్కనే ఈ అమ్మాయికి తెలియదు కదా, నాకు తెలిసినంత వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు ఇంకా. సో పక్కనే నించున్నప్పుడు ఎవడో వస్తాడు విటుడు అంటే చాలామందికి ఆ ఏరియాలో పోయే వాళ్ళకి కొంతమంది సుపరిచితం ఉన్నట్టుంది, ఈజీలు చేస్తారు, ఏ వస్తావు అని అడుగుతారు. ఇక్కడ అత్యాచారమే జరగకల్లా. ఇప్పుడు వాళ్ళు నా కూతురునో లేకపోతే ఎవరినో వచ్చి ఏమేమి వస్తావా అని వాళ్ళతో పాటు అడిగినప్పుడు ఏముంటుంది నా గౌరవం? ఇక్కడ నా కూతురు ప్రాపర్గానే డ్రెస్ చేసుకుంది, బొట్టు పెట్టుకుంది, పద్ధతిగానే ఉంది. కానీ ఏం జరిగింది? వీళ్ళ వల్ల, ఇటువంటి ప్రాస్టిట్యూట్స్ వల్ల నిజమైన మహిళ గౌరవం దిగజారుతుంది అనేది వాస్తవం కాదు. మరి కదా అడిగిన వాడిది తప్పలేదా అండి? ఖచ్చితంగా వాడు వెధవ, దాంట్లో నేనేమి అసలు వాడిని సపోర్ట్ చేసేదే లేదు నాకు. మీరు ఆ వెధవ గురించి చెప్తున్నారు, తండ్రి గురించి ఆలోచించండి అంటున్నాను నేను. ఓ తండ్రో ఒక అన్నయ్యో నేను కాసేపట్లో వచ్చి పికప్ చేసుకుంటా. నేను అడిగేవాడిని కాదు, నేను కూతురుని చూసుకునేవాడిని. ఈ పోకిరి వెధవలో లేకపోతే ఆ విటుడో, నేను వీళ్ళని ఇద్దరిని కూడా ఒక దరిద్రంగానే చూస్తాను, సమాజానికి పట్టిన దరిద్రమే చూస్తాను. బతకండి, నువ్వు బతుకు, ఆ డబ్బులు ఇస్తాడు, నువ్వు బతుకు, వాడు ఏదో సుఖం కోసం వాడు ఏదో చేస్తున్నారు, బతకండి. కానీ ఏ రేంజ్కి? సమాజాన్ని నాశనం చేయకుండా బతకండి. మీరు సరే మీకు అది బిజినెస్ చేసుకోండి, కానీ అక్కడ పబ్లిక్ ప్లేస్లో నిలబడి జనాలు పోయే టైంలో. అందుకనే కదా ఒకప్పుడు ఊళ్ళల్లో ఈ కల్చర్ తీసుకెళ్ళి సాని కొంపలు, కళ్ళు కాంపౌండ్లు ఎక్కడ ఉంటాయి? ఊరు అవతలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఊళ్ళల్లోకి వచ్చేసి మేము ఒకటే, మేము మహిళలు మీరు మహిళలమే కాబట్టి ఒకటే అని చెప్పంటే కాలదా? అందుకనే కదా ఇవాళ మహిళలందరూ రోడ్డుకు వచ్చి మహిళ అయినా కూడా పొట్టు ఎందుకు తిడుతున్నారు? మీరు గమనిస్తే ఇంకా మగాళ్ళలోనే కొంత సానుభూతి ఉంది వాళ్ళ మీద, ఆడాళ్ళలో చాలా 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 అంటే చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకు అంటే మళ్ళీ అదే అడుగుతున్నా, ఇంతకన్నా దారుణమైన బూతులు మాట్లాడే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ మంది ఉన్నారు, ఇంతకన్నా దారుణంగా బట్టలు వేసుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను బోల్డ్ మంది ఉన్నారు, అనసూయ గారి కన్నా చిన్మయ్య గారి కన్నా. మరి వాళ్ళెవ్వరినీ టార్గెట్ చేయకుండా వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, మీరు నీతులు చెప్పడానికి వచ్చేసారు. నీతులు చెప్పాలనుకునే వాళ్ళు పద్ధతిగా ఉండి నీతులు చెప్పండి. అండ్ మీరు ఇంకొకటి కూడా చెప్తాను. ఓకే, మన జీవితంలో తెలుసో తెలియకో భర్తతో గొడవపడి, మన తప్పు కావచ్చు లేకపోతే భర్త తప్పు కావచ్చు, గొడవలైన విడిపోయాం అనుకుంది. విడిపోయిన తర్వాత సరే సినిమా వాళ్ళు అనుకోండి, సినిమా వాళ్ళకి ఏంటంటే వీడు చేసే రోల్స్ నచ్చకో, ఆయన అనడం ఇదేదో ఆవిడకి వేధింపులాగా క్రూయల్టీలాగా అనిపించడం, ఆవిడే వద్దురా అనుకుని అన్నాం, నా బతుకు నేను బతుకుతాం. ఏదో సమ్ ట్రామా ఆవిడకి అయి ఉంటుంది, లేదా ఆవిడ వల్ల ఈయనకి అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇటువంటి ఆవిడని తీసుకెళ్ళి ఒక పాష్ కమిటీలో పెట్టామనుకోండి, పాష్ కమిటీలో ఒక నిర్ణయాధికారిగా ఒక జడ్జి లాగా కూర్చోబెట్టాం, లేకపోతే న్యాయస్థానంలోనే ఒక జడ్జిగా కూర్చోబెట్టాం. అలాగే ఒక సంసారపక్షంగా ఉన్న మహిళ, అంటే భర్త పిల్లలు అందరినీ చూసుకుంటున్న నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న మహిళ, ఈవిడ ఇద్దరు ఒకటే బెంచ్లో కూర్చున్నారు. ఈవిడిచ్చే తీర్పు ఒకటిగానే ఉంటుందా? లేదు. ఈవిడ గతంలో ఈవిడకి అయిన ట్రామా గుర్తుపెట్టుకొని ప్రతి మగాడు అలాగే చేసే విధవ అయి ఉండొచ్చు అనే ఒక కోణంలో తప్పుడు తీర్పిచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పండి. ఉంటుంది కదా. అంటే అలా ఎందుకు అనుకోవాలని మీరు అనొచ్చు. న్యాయానికి సంబంధించి న్యాయస్థానానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చేవాళ్ళు
తీర్పిచ్చినప్పుడు నువ్వు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు జనాలకి కనిపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది చట్టం చెప్తుంది. ఓకే. నాట్ జస్ట్ జస్టిస్, నువ్వు జస్టిస్ చేసినట్టు అనిపించాలి, లేకపోతే జనాల్లోకి తప్పుగా వెళ్తుంది మెసేజ్. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే నేను బయట విన్నది చెప్తున్నా, కొంతమంది మహిళలు ఇలాగే మాట్లాడతారు. మొగుడు వదిలేసిన వాళ్ళందరూ కూడా సంసారంగా చేసుకునే వాళ్ళకి నీతులు చెప్పడానికి వచ్చేస్తారు అనేది కూడా వినపడుతుంది. అంటే మొగుడు వదిలేసిన వాళ్ళు అనొచ్చు, లేకపోతే మొగుడు వదిలేసిన వాళ్ళని కూడా అనొచ్చు. ఇలాంటివి వినపడుతుంటాయి బయట. అవునండి, వీళ్ళు వదిలేసిన వాళ్ళైనా లేకపోతే వదలబడిన వాళ్ళైనా ఎవరైనా సరే బతికే హక్కు, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన రోలు. అమ్మ నేను చెప్పే హక్కు మీరు గమనించండి. ఓకే. న్యాయమూర్తిగా తీర్పిచ్చే హక్కు ఉందా? బతికే హక్కు మీకు ఉంది. ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఏదో ట్రామా జరిగితే ఆ సీట్ లో కూర్చునే హక్కు లేదంటే ఎట్లా మీరు? అదే నేను అందుకే మీకు న్యాయ సూత్రం చెప్పాను. ఏంటంటే మీరు న్యాయం చేసినట్టే కాదు, చేయడమే కాదు, చేసినట్టు కూడా జనాలకు అనిపించాలి. ఎందుకంటే ఒకసారి మీరు ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఓకే, ఈవిడ లైఫ్లో జరిగింది అన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి అలాగే అనుకుంటుంది. కావాలంటే ఇదే తీర్పు ఆవిడిచ్చింది చూడండి. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు గారు తీసుకుందాం. జానీ మాస్టర్ కేసులో జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. ఓకే, ఏమని? జడ్జి గారు ఎవరు? మహిళ, శ్రీదేవి గారు. ఆవిడ ఇచ్చిన తీర్పు ఏంటి? ఇదిగో ఇద్దరు కన్సెన్షువల్గానే ఉన్నట్టు తెలుస్తోంది. అవునా? మీరు బెయిల్ కాపీ చూడండి. ఓకే, ఇద్దరు కన్సెన్షువల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. దీనికి ఒకళ్ళనే నేరస్తుని చేయడం కరెక్ట్ కాదు, అందుకని నేను బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను అని న్యాయమూర్తి చెప్పారు. ఇంకొక న్యాయమూర్తిలాగా వ్యవహరించే ఆవిడ ఏం చెప్తుంది? డైరెక్ట్ నేను పేరు తీసుకొస్తానండి. అంటే మీరు చెప్పినది నాకు అర్థమైపోయింది. ఝాన్సీ గారే కదా ఇప్పుడు దానికి వర్క్ చేస్తున్నారు. ఆవిడ తీర్పు ఇవ్వడమే కాకుండా తర్వాత నెక్స్ట్ రోజు ఒక ఫెమినిస్ట్ కోణంలో ఇది ఒక విజయం సాధించినట్టుగా ఆవిడ ట్విట్టర్లోనూ శ్రీదేవి గారు జానీ మాస్టర్ మీద బెయిల్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఆవిడ ఏ కోణంలోనూ ఆవిడ ట్వీట్ చేయలేదు, దాన్ని ఏదో సంబరాలు చేసుకున్నట్టు చేయలేదు. సో ఒక జడ్జికి ఉండాల్సిన లక్షణం అది, స్థితప్రజ్ఞత, బ్యాలెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే నీ ఇంటెన్షన్స్ ఓకే బయాస్డ్గా ఉన్నావో లేదో మనకు తెలియదు, కానీ ఉన్నావు అని జనానికి అనిపించింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎలా తీర్పిచ్చారు, ఒక యూనియన్కి సంబంధించి మీరు అసలు చేయకూడదు అని చెప్పి, మరి అదే యూనియన్ ఇవాళ ఆయన ఎత్తిన పెట్టుకుంది కదా, దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? మిమ్మల్ని జనాలు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్ కాదు, మీరు ఏదో కొంతమంది తీసుకొచ్చి ఎలక్టివ్ బాడీగా పెట్టారు. నిజంగా జనాలు ఎవరిని ఎన్నుకున్నారు? సంసారపక్షంగా ఉండి ఇద్దరు పిల్లల్ని సాక్కుని మొగుడిని రక్షించుకున్న సుమలత గారిని నెత్తిన పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఇది సోషల్ జస్టిస్. అండ్ జడ్జిని ఎవరు మనం జనాలు ఎన్నుకోరు, మనం పాలసీ మేకర్స్ని ఎన్నుకుంటాం. బట్ ఇక్కడ నువ్వు ఈ పదవిలో ఉండొద్దు అని చెప్పి నువ్వు తీర్పిస్తే, ఏ తీర్పు అయితే ఇచ్చావో అదే యూనియన్లో ఆ జనాలందరూ కూడా నువ్వు చెప్పిన తీర్పు తప్పు, మాకు వీళ్ళే కావాలి అని చెప్పి తీసుకోలేదా? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఒక వీర ఫెమినిస్ట్ భావాలు ఉన్న కొంతమంది కలిసి, అంటే వాళ్ళకి బై డిఫాల్ట్ అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా అంటే మగాళ్ళని చూస్తే పురుగుల్లాగా, వాడు ఏం చేసినా తప్పులాగా, ఎక్కడెక్కడ దొరుకుతాడా మగాడు వాడిని ఇచ్చేద్దాం అనే కోణంలో వెతుకుతూ ఉంటే మనకి ఇలా మీరు అంటే ఆ యాటిట్యూడ్ ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో శివాజీ మీద కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మరొక మహిళ మంచు లక్ష్మి, ఈవిడ నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసారా మీరు? లేదండి, చూడలేదు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అంటది, మా అమ్మాయిలు బట్టలు ఇలా వేసుకోలు, హౌ డేర్ యూ టెల్ దిస్ అని చెప్పి అంటది. ఒక్క నిమిషం తర్వాత ఈ ఊళ్ళల్లో జనాలు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవడమే మానేశారు, ఎక్కడ బట్టినా నైటీలు వేసుకుని తిరుగుతున్నారు. హౌ డేర్ యూ టెల్ దిస్? ఏమ్మా అంటే నేను మాత్రమే మాట్లాడాలి, నేనంటే పడాలి, వేరేవాడు ఎవడు మాట అదేంట మీకు ఎలాగైతే చెప్పే మళ్ళీ ఎబ్బే అంటే ఎబ్బెట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. అంటే ఊళ్ళల్లో నైటీలు వేసుకొని తిరిగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎబ్బే ఈవిడికి. ఓకే ఓకే, నేనే అనుకుంటే మొత్తం ట్యాంక్ టాప్లు షార్ట్లు వేసుకొని తిరగండి, ఇది నీ ఒపీనియన్. ఓకే, నువ్వు చెప్పావు, హౌ డేర్ యూ ఏంటది అంటే వేరేవాడు మాట్లాడితే హౌ డేర్ యూ, నేను వేరే వాళ్ళ డ్రెస్ గురించి కామెంట్ చేయొచ్చు,
నైటీలు వేసుకుంటారు ఎబ్బెట్టి. అదేమ్మా ఇప్పుడు మీకు ఎలా అయితే ఆ డ్రెస్ చూసి ఎబ్బెట్టుగా అనిపించిందో, మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మీలాగే స్పందనలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. నేను అత్యాచారాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లా. దారిలో ఒక అమ్మాయి ఇలాగే డ్రెస్ తీసుకొచ్చింది, మీకు నైటీ వేసుకొస్తే ఎబ్బెట్టుగా అనిపించింది, నాకు ఏదో స్కర్ట్ వేసుకొస్తే ఎబ్బెట్టుగా అనిపించింది, అందుకే అలాంటి వద్దు అనుకోవడం తప్పలేదు కదా. మీరు అందుకే అది మీకు ఎబ్బెట్టుగా నైటీ ఫుల్గా ఉంటుంది, ఎబ్బెట్టుగా అనిపించింది, ఈవిడికి ట్యాంక్ షర్ట్లు టాప్ ఈవిడికి అది అద్భుతంగా అనిపిస్తుంది, మంచిది. అది మీ వర్షను, ఇది నా వర్షను. మీకు ఎలా అయితే చెప్పుకున్నారో అలాగే శివాజీకి కూడా చెప్పుకునే హక్కు ఉంది. హౌ డేర్ యూ నువ్వు ఎట్లా అంటావు? అది నీకు నువ్వే చూపించుకో. నువ్వు నైటీలు వేసుకుని తిరగన్నప్పుడు నువ్వు కూడా హౌ డేర్ మీ అనుకోండి. పాయింట్ నెంబర్ 1. ఓకే. తర్వాత ఇంకొంచెం అంటే ఇప్పుడు మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు మనల్ని ఏదైనా కామెంట్ చేస్తే మనకేమనిపిస్తుంది? ఎంత ధైర్యం రా నీకు, ఎంత ఉంటే నన్ను నాతోనే అంటావా అంటే దాని అర్థం ఏంటి? ఒక అహంకారం. నీ స్థాయి ఏంటి, నువ్వు నాతో మాట్లాడగలిగేది ఏంటి అనే ఒక దురహంకారం. అది జనరల్గా మనం పాత దీంట్లో సమాజంలో వీళ్ళు నాయుడు గారు, రెడ్డి గారు, చౌదరి గారు, బాపనయ్య, మేము ఊరవతలు ఉండాలయ్యా, మేము అంటరాని వాళ్ళం అయ్యా అని చెప్పి ఇట్లా చేతులు కట్టుకుని ఉంటే వీడేం వాడికి ఏం సాయం చేయడు. కానీ బై డిఫాల్ట్ బై బర్త్ నేను ఆ క్యాస్ట్ కాబట్టి నేను ఇలా ఉండాలి, మేము ఏదో సెకండరీ సిటిజన్స్ లేకపోతే పంచములు, వీళ్ళందరూ దైవాంశ సంభూతులు, మనం గౌరవించాలి. తప్పనే కదా మనం అందరం పోట్లాడాము, అందరం సమానం అనే కదా పోట్లాడాము. ఇప్పుడు ఈవిడ తర్వాత అంటది అంటే హౌ డేర్ యూ టెల్ అంటే ఏంటి? నేను చెప్పడానికి నాకు హక్కు ఉంది, నీకు హక్కు లేదంటే ఏంటి దాని అర్థం? అది వదిలేద్దాం. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆవిడంతది ఆడవాళ్ళు చాలా, ఆడవాళ్ళకి ఎన్నో ఉంటాయి, ఎన్నో అందాలు ఉంటాయి, మీకేముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక చులకన భావం. మీరు చూసే కోణంలోనే ఉంటుంది ఎవరైనా సరే. మగాడు అందంగా కనిపించవచ్చు, ఆడవాళ్ళు అందంగా కనిపించవచ్చు. మీకు బేసికలీ ఒక చులకన భావం ఉందనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఆ చులకన భావం ఇంకా దానికి విపులంగా ఆవిడ విశదీకరిస్తూ వీళ్ళు కొంతమంది షార్ట్లు వేసుకొని మగాళ్ళు ఇట్లా తిరుగుతారండి. ఎస్, షార్ట్లు వేసుకోవడం మీకు ఇబ్బందికరంగా ఉండి నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పచ్చు. కానీ తర్వాత ఆవిడ అంటది కంపు కొడతా, చెమట కంపు వేసుకొని వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. అంత అసహ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళు చెమట కంపు కొట్టుకుని ఇట్లా చేసుకుంటూ ఇట్టిట్ అనుకుంటూ తిరిగే వీళ్ళు మనకి చెప్తారు. వాళ్ళు అంటే ఎంత చులకనగా చూస్తున్నారో ఒక మనిషిని. మగాళ్ళు అని జనరలైజ్ చేసి మాట్లాడింది ఆవిడ. అంటే ముగ్గురు చూపిస్తాను మీకు, ముగ్గురు మగాళ్ళని చూపిస్తారు. ఎవరైనా సరే మగాళ్ళు అందరూ అంతే అన్నట్టుగా మగాళ్ళు కొంతమంది అని కూడా మాట్లాడు, మగాళ్ళు అందరూ అంతే, వీళ్ళు మన ముగ్గురిని మాట్లాడతారు. ఇక్కడ ముగ్గురు చూపిస్తే ఎట్లా ఉంటారు? కంపు కొట్టుకుంటూ, చెమట కంపు కొట్టుకుంటూ. నేనంట ఒక కూలివాడు చెమట వచ్చి ఇటుకలు మోసి కట్టిన బిల్డింగ్లో కూర్చొని మాట్లాడుతుంది ఆవిడ. కూర్చున్నప్పుడు బాగుంటుందమ్మా, చెమట కంపు చాలా అసహ్యంగా ఉంటుంది ఆవిడకి. ఒక రైతు చెమట వచ్చి కష్టపడి పండించిన అన్నం తింటూ చెమట కంపు. మీకు వీటన్నిటికీ చెమట కంపు రాదు తినేటప్పుడు, అదే తింటున్నారు మీరు. ఆయన చెమట వచ్చి పండించిందే తింటున్నారు మీరు. ఇంత చులకన భావం పెట్రియార్కియల్ సొసైటీ అని మాట్లాడతారు. ఇప్పుడు పెట్రియార్కల్ అంటే తండ్రి, పితృస్వామ్యం. మరి నాన్నింటి పేరు ఎందుకు పెట్టుకున్నారు, మీరు అమ్మింటి పేరు ఎందుకు పెట్టుకోలేదు? నేను మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, నేను కాదనట్లా. మీరు నీతులు చెప్పేటప్పుడు మీరు పాటించాలి కదా అంటున్నాను. నా ప్రాబ్లం ఇదే. నాకు అస్సలు అబ్సల్యూట్లీ వీళ్ళ డ్రెస్సుల గురించి ప్రాబ్లమే లేదు. ఐటెం సాంగుల గురించి కూడా ఏదో బతకండి నాకు నచ్చదు, నా పిల్లల్ని నేను దూరంగా పెట్టుకుంటాను నాకు నచ్చకపోతే వీటికి. కానీ మీరు వచ్చి పబ్లిక్ ఫారంలో అందరూ వినేలాగా ఇది ఏదో రైట్ అని నాగబాబు గారి మీద కూడా అంత జనాల్లో అగెనిస్ట్ రావడానికి కారణం ఏంటి అంటే దీన్ని వాళ్ళు చేసేదేదో చేసుకోనివ్వండి, దాన్ని రైటు నువ్వు మందు తాగుతావో తాగి సావు, దాన్ని తీసుకొచ్చి నువ్వు మందు తాగు ఇది బాగుంటుంది అనడం తప్పు. మందు తాగే వాళ్ళని గౌరవించండి. అండ్ ఇక్కడ నేను వీళ్ళ ఉద్దేశాలు, ఈ డ్రెస్లు కొంచెం సేపు పక్కన పెడితే అసలు మీ ఒపీనియన్ నేను స్ట్రైట్గా అడగాలి అని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆడవారు వేసుకునే దుస్తుల వల్లే వాళ్ళకి గౌరవం అనేది ఇస్తారా? అండ్ సెకండ్ పాయింట్, ఈ గౌరవం గురించి మాట్లాడుతూనే ఇప్పుడు ఆడవాళ్లే కదమ్మా, మగాడైనా సరే ఓకే నువ్వు వేసుకున్న డ్రెస్ని బట్టి నీకు గౌరవం ఉంటుంది. మీరు గమనించండి, ఒకటి సూట్ వేసుకొని
వెళ్ళినప్పుడు ఒకడు పంచె కట్టుకొని, లేకపోతే పంచె కూడా కాదు, ఏదో చెడ్డీ కట్టుకొని, తొడలు లుంగీ కనబడుకుంటూ, టైప్. లుంగి టైప్లో కనబడుకొని ఇట్లా మీరే చెప్పండి, ఎవరికి రెస్పెక్ట్ ఉంటుంది? ఒకటనే కాదు, అలా అని మన ట్రెడిషనల్ వాటికి కూడా రామ్ రాజ్ పంచులో లేకపోతే అట్లా చెప్తారు కదా, చక్కగా నీట్గా, అది వాడు ఇంకా ఖద్దరికి ఇంకా రెస్పెక్ట్ ఉంటుంది కదా. అదే సింపుల్గా అదే వెళ్తే వేరే ఉంటుంది. మనకి అదే కదా చిన్నప్పటి నుంచి చెప్పింది, నీ డ్రెస్సే నీకు అక్కడ సగం గౌరవం తీసుకొస్తుంది. షూస్ వేసుకెళ్తే ఒక రకం, చెప్పులు వేసుకెళ్తే ఒక రకం, ఆ చెప్పులు కూడా పిచ్చి చెప్పులు వేసుకొని కొనుక్కుంటే ఒక, అది మీరు కామన్ సెన్స్ అమ్మా. ఆడమగ తేడా లేదు, మీ డ్రెస్సే మీ గౌరవం సగానికి. తర్వాత మీ భాష, భాషలో అందుకే అన్నారు, మీ భాష తర్వాత వస్తుంది, ఫస్ట్ మీ అపీరెన్స్ వస్తుంది, తర్వాత మీరు మాట్లాడే మాటలు వస్తాయి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, ఆడవారు వేసుకునే దుస్తుల వల్ల మగవారికి కంట్రోల్ లేకుండా, లేదంటే ఈ ఫీలింగ్స్ రావటం, ఇది వాళ్ళ నియంత్రణ లేకపోవటం వాళ్ళదా తప్పు, లేకపోతే ఆకర్షించటం, లేకపోతే ఈ డ్రెస్సింగ్ వేసుకోవటం, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక తప్పు జరిగిన ప్రతిసారి తప్పు చేసిన వాడిని పక్కన పెట్టేసేసి, మీరు ఇలా ఉండటం వల్లే వాడి తప్పు చేశాడు అనే పాయింట్ ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ అవుతోంది. అది తప్పు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అలా అయింది అన్న తప్పు. బట్ అమ్మా, ఇలాంటి వెధవలు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళు అన్నం వేరు. కరెక్ట్, అంతవరకు ఓకే. నేను వెధవని సమర్థించను, వాడు చేసింది వెధవ పని. అలా వెళ్ళినప్పుడు ఆవిడ ఇక్కడ ఏంటంటే, ఈ వెధవలందరికీ చెప్పాలనుకున్నాను, మగాళ్ళకి కాదు, మగాళ్ళలో ఉన్న కొంతమంది వెధవలకి నేను చాలా క్లియర్ కట్గా ఈ మెసేజ్ అందరికీ చెప్తాను. ప్రాస్టిట్యూట్ అయినా సరే ఆ అమ్మాయిని మీరు గౌరవంగానే చూడండి. ఆ అమ్మాయి తన బతుకు కోసం అలా లిప్స్టిక్లు వేసుకొని ఉండొచ్చు, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఉండొచ్చు, తన వృత్తి తను చేసుకుంటుంది. అది చేసినంత మాత్రాన సరే నువ్వు మహా అయితే అడగగలవు, ఏమ్మా వస్తావా, లేకపోతే అంతకు మించి నీకు అత్యాచారం చేసే హక్కు, ఆవిడ డ్రెస్ చేసింది కాబట్టి ఆవిడ ఆవిడ డబ్బులు నీకు బేరం సెట్ అయితే ఓకే, లేదనుకో నువ్వు ఓకే, అంతవరకే. సరే నీకు అనిపించింది ఆవిడ ఎక్కడో ప్రాస్టిట్యూట్ లాగా అనిపించింది అనిపిస్తే నువ్వు ఏం చేయగలవు? మహా అయితే వెళ్ళి, ఏంటి పరిస్థితి, నాకు రావాలనుంది, ఏంటి వస్తావా, అంతవరకు కొంత, అంటే నువ్వు ఎదవా వాళ్ళు అనుకుంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నార్మల్ మహిళలు కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీరు గమనిస్తున్న అందరూ కూడా నీట్గా డ్రెస్ వేసుకొని పోతే మనల్ని ఎక్కడో చోట ఇలా అనుకోరు. వాడు అత్యాచారం చేయకపోవచ్చు, ఇది మాట ఇవ్వచ్చు, కానీ నేను వేసుకునే డ్రెస్ ఎక్కడో ఆ రకంగా మ్యాచ్ అయింది అనుకోండి. నేను చెప్పాను కదా మీకు, మోస్ట్ డ్రగ్ స్టోర్ దగ్గర ఇలా సింపుల్ యాజ్ దట్. వాడి మీద ఏమైనా కేసు పెట్టగలమా? వాడు వచ్చి అడిగాడు, ఏంటి వస్తావా అని అడిగాడు అనుకున్నాం, దానికి వెళ్ళి కేసులు పెట్టి పోలీసులు చుట్టూ తిరగకపోక ఏమనిపిస్తుంది? ఒక అగౌరవం అనిపిస్తుంది కదా. సో మీకు గౌరవం, ఇప్పుడు అదే ఆ నలుగురు అమ్మాయిలు ఆ ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా కాకుండా కంప్లీట్గా వాళ్ళకి డిఫరెంట్గా డ్రెస్ చేసుకున్న అమ్మాయి వీడు చూశాడు అనుకోండి, వీళ్ళలాగా లేదు, ఇది వేరే రకంగా ఉంది అనుకున్నప్పుడు, ఓకే ఎందుకులే మనం రిస్క్, చెప్పు తీసుకొట్టినా కొడుతుంది, వీళ్ళనే ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎదవలే. నిజమైన మగాడు వీళ్ళెవ్వరిని కూడా పట్టించుకోడు. సరే వాళ్ళు మా నాన్న లేదు బతుకుతున్నారు, బతకనేనని చెప్పి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్తున్నా, మీరు ఎదవలైనా కూడా ప్రాస్టిట్యూట్స్ని కూడా గౌరవించడం నేర్చుకోండి. కానీ ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ని మగాళ్ళు గౌరవించినా కూడా, మగాళ్ళు అంటే ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి, వాళ్ళు ఉండేదే దానికోసం కదా. ఇప్పుడు మద్యం దుకాణం పెట్టుకుని దేనికి? నువ్వు అమ్మడానికే కదా. అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని కూడా అదే కోణంలో చూస్తున్నప్పుడు ఏమిటి తేడా? హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్? ఇక్కడ అత్యాచారాలు కాదమ్మా, మొలస్టేషన్లు కూడా కాదమ్మా, జస్ట్ ఆ చూపు. ఒకడెవడో నా కూతుర్నో లేకపోతే నా చెల్లినో నా అక్కనో అలా చూడడం అనేది నాకు అగౌరవంగా ఉంటుంది. చాలామందికి ఇవాళ రేపట్లో వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల, లేకపోతే వాళ్ళు చేసే దీనివల్ల వాళ్ళకి కింద కామెంట్లు, సరే కామెంట్ చేసుకున్న వాడి తప్పు, నాది తప్పు కాదు కదా అనుకుని చెప్పి వాళ్ళు ఒక థిక్ స్కిన్గా అలవాటు అయిపోయారు. ఓకే, చిన్మయ్య గారి ఒక స్టేటస్ చూసాను, నన్ను రోజు ఎల్లు 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 అని చెప్పి 100 కామెంట్లు వస్తుంటాయి, నాకు ఇదైపోయింది అని చెప్పి. మీరు తీసుకోగలరమ్మా?
నార్మల్ మహిళలు తీసుకోలేరు కదా. అందుకనే కదా జాగ్రత్తలు చెప్పేది. ఉమ్, వాళ్ళలో కలిసిపోకండి దయచేసి. వాళ్ళలాగా డ్రెస్ చేసుకోకండి. వాళ్ళు ఏదో వాళ్ళ పొట్టకుటి కోసం వాళ్ళు అలా చేసుకుంటున్నారు. అలా చేసుకుంటున్న వాళ్ళు అలా కాకుండా నాలాగా డ్రెస్ చేసుకోండి, నాలాగా నలుగురితో తిరగండి, డబ్బులు వస్తాయి, సుఖం వస్తుంది అని చెప్పి ప్రాపగాండా చేయడం అనేది తప్పు. నేను ఇది డైరెక్ట్ ప్రాస్టిట్యూషన్, ఇండైరెక్ట్ ప్రాస్టిట్యూషన్, ఇంకా కొంచెం ఈ లెవెల్స్ చూసుకోవచ్చు. ఇవేవి కూడా గౌరవప్రదమైన ఉద్యోగాలు కావు, దేశానికి ఉపయోగపడే ఉద్యోగాలు అంతకన్నా కావు, జనాలను చెడిపేసేవి. ఇటువంటి వాటిని సమూలంగా పారద్రోలడం అనేది ఒక పద్ధతి. లేదు, బతికితే బతకండి, కానీ మా జోలికి రాకండి అనేది ఒకటి. చివరగా ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు యూట్యూబ్లో, ఇన్స్టాలో తన సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. శివాజీ గారిని అలానే గరికిపాటి గారిని దారుణమైన పదజాలాలతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనిలో భాగంగా హిందువులంతా రేప్ చేసేస్తారని ఒక మాట అన్నాడు. సీతమ్మ వారిని, ద్రౌపది గారిని కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకొని వచ్చాడు. తెలుసా మీకు? చూసారా సీతమ్మ వారిది, ద్రౌపది ఏమన్నాడు అనేది చూసారా? ఈయనకైనా లేకపోతే మంచులక్ష్మి గారికైనా లేకపోతే ఎవరైనా సరే ఈ సోకాళ్ళు, ఇప్పుడు నేను సపోజ్ ఆడాళ్ళంతా ఇంతే అమ్మా, నేను ఏ రోజైనా నా నుంచి ఆ మాట గమనించాను. జనరలైజ్ చేసి మాట్లాడడం తప్పు. ఆడాళ్ళందరూ ఇంతే, ఆడాళ్ళంతా ఏమంటారు తలతిక్కగా ఆలోచిస్తారు. ఎందుకు? F2లో డైరెక్ట్గా చెప్తారు, మగాడి బ్రెయిన్ చూసావా ఇలా ఉంటుంది, ఆడవాళ్ళ బ్రెయిన్ ఇట్టి ఉంటుంది. అంటే ఏంటి? జనరలైజ్ చేసి ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు అని చెప్పి, విచ్ ఇస్ రాంగ్. సరదాగా దీంట్లో వెళ్ళిపోయింది, కానీ నిజంగా పట్టుకుంటే ఏంటిది? స్ట్రైట్గా ఆలోచించరా? లాజిక్ లేదా మాకు? మూర్ఖులమా? ఇలా ప్రొజెక్ట్ చేస్తారా? దీని గురించి పెద్ద చర్చలు జరగవు. బట్ ఎవరైనా సరే ఇలా మాట్లాడేటప్పుడు ఉంటారు కొంతమంది. అదే అంటున్నాను, ప్రాస్టిట్యూట్లు ఉన్నంత మాత్రాన వీళ్ళని దీంట్లో కలపకండి. ఇలా అన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు హిందువులు అందరూ అంటే ఉంటారు, హిందువుల్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఈయనకి కరెక్ట్ సమాధానం చెప్తాను. ఓకే, ఆయన ఏమంటాడు, గరికపాటి గారైనా ఎవరికైనా సరే, మీకు ఆడదాన్ని చూసి, అటువంటి డ్రెస్సులు వేసుకున్న ఆడవాళ్ళని చూసి మీకు ఏదైనా అనిపిస్తే మీరు బ్లేడ్ తీసుకొని కట్ చేసేసుకోండి, నాకు ఆ ప్రాబ్లం లేదు అన్నాడు. లేదు, నాకు ఆ ప్రాబ్లం లేదు అనలేదు. నేను చక్కగా చూసి ఆనందిస్తానని అన్నాడు. లేదు, నేను అలా అవను అన్నాడు. అది మీ ప్రాబ్లము, నేనైతే ఆనందిస్తాను అని అన్నాడండి అతను. ఆయన అదే అన్నాడు. ఓకే, నాకు ఇన్నాళ్ళు ఆయన కొన్ని వీడియోలో నేను ఆటగాడు అనుకుంటే ఏదో అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమే ఆయనకి లేదనుకున్నప్పుడు అసలు ఏ గోల లేదు. సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇది నా ప్రాబ్లం అని. ఆ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన మీద పడకూడదు అంటే సరిపోద్ది. బట్ ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చెప్పాలి, నాకు ఈ ప్రాబ్లము, దీనికి ఏంటి సొల్యూషన్ అని. అదే, సో దీనికి ఏంటి సొల్యూషను? నిజంగానే చాలామందికి అలా ప్రాబ్లం ఉందనుకుందాం, ఇలా పొట్టి బట్టలు చేసుకున్నాను. నువ్వు మహా అయితే అప్రోచ్ అయ్యి డీసెంట్గా అడుగు, ఓకే ఐ వాంట్ టు డేట్ విత్ యూ, లేకపోతే మీరు బాగున్నారు, ఏంటి పరిస్థితి, ఇట్లా ఏదో దానికి కూడా అఫెండ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. అంతవరకే మ్యాక్స్. ఇప్పుడు రామగోపాలం లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎవరన్నా అమ్మాయి ఇంతవరకు వేసుకుని నీ తొడలు చాలా బాగున్నాయి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి అంటాడు. ఎవరిచ్చారు నీకు ఆ హక్కు మాట్లాడడానికి అంటే, మరి మీరు చూపిస్తున్నప్పుడు వాటినే కదా నేను కామెంట్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. సో కొంతవరకే, దట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు అత్యాచారం ఆర్ మొలెస్ట్ ఆర్ అసభ్యంగా మాట్లాడడం కూడా ఇవ్వద్దు. మీకు దమ్ముంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి. ఇది చేతకాని వాళ్ళు అడిగే ధైర్యం ఉండదు, లేకపోతే ఒకవేళ నిజంగానే ప్రాస్టిట్యూట్ అనుకుంటే ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా జబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఫైనల్గా ఏం చేస్తారు వీళ్ళు? మూగజీవాల మీద, నోరు లేని పిల్లల మీద, వాళ్ళ మీద తీసుకెళ్ళి వీళ్ళు ప్రతాపం చూపిస్తారు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దిస్ ఈజ్ కాజింగ్ సమ్ హామ్. ఆ హామ్ కూడా తీసేస్తే ఒక ఇబ్బంది అయితే కలిగిస్తున్నారు. ఇబ్బంది అయితే ఉంది అని చెప్తున్నారుగా, గరికపాటికైనా లేకపోతే ఎవరికైనా ఒక ఇబ్బంది అనేది రెండు రకాలు. ఒకటి వాడు చూసి టెంప్ట్ అవ్వడమా, లేదు ఎబ్బెట్టిగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఈవిడ మంచులక్ష్మి గారు ఆ పాపం వాళ్ళు ఎవరో నైటీలు వేసుకుని తిరుగుతుంటే ఎబ్బే అంది కదా, ఆ ఎబ్బేనే చాలామందికి ఉంటుంది.
మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కడు దారిలో పోయే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పోయే అమ్మాయిని చేసి సంఘరిస్తారు. ఏం పోయే కాలం రా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ హక్కులు గిక్కులు పక్కన పెడితే అమ్మాయినా అబ్బాయినా అందరం మామూలుగా షర్టు ప్యాంట్లు వేసుకుంటున్నాం అనుకోండి, మేమందరం ఒకటి సడన్గా నేను పెద్ద హీరో, నేను సల్మాన్ ఖాన్ అని చెప్పి షర్ట్ తిప్పుకుంటూ పోతూ తిరుగుతూ అన్నాను అనుకుని చాలా ఓవర్ చేస్తున్నాడు రవి అనుకుంటాం. అబ్బాయినైనా అనుకుంటాం. ఇదే ప్రస్తుతం అమ్మాయిలు కూడా నడుస్తుంది. ఏం మీ ఈ అనసూయ కన్నా అందంగా ఉన్నవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉంటారు. సో ఎందుకు ఇవి ప్రదర్శన, ఎందుకు చూపించుకోవడం అనుకునేవాడు కూడా ఉంటారు. అబ్బాయిలైనా అనుకుంటాం మేము, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఏదో జిమ్కి వెళ్ళి 4 కండాలు తెచ్చుకుంటే వీడు ఇప్పుడు అమ్మాయిల ముందు అంతా ప్రదర్శించేసి ఏదో ఫ్లడ్ చేసేద్దాం లేకపోతే ఇంప్రెస్ చేసేద్దాం అని రీని యాషాలు అనుకుంటాం. అలాగే అమ్మాయిలు కూడా అనుకుంటాం. అబ్బాయి అమ్మాయిని తేడా లేదమ్మా. డ్రెస్ డీసెంట్లీ, డ్రెస్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడంలో అసలు తప్పే లేదు. మంచులక్ష్మి గారు మీరు ఇవి వేసుకోండి అది నాకు నచ్చదని చెప్పే హక్కు ఆవిడకి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లము డ్రెస్ వేసుకున్నారా వేసుకోకపోవడమా కాదు, అలా చెప్పడమే మా ప్రాబ్లం అంటే చెవులు మూసుకోండి. ఆయన అన్నాడు మీకు అదే ప్రాబ్లం అయితే కోసేసుకోండి అన్నాడు, మీకు అది వెండమే ప్రాబ్లం అయితే చెవులు కోసేసుకోండి. ఈ ఇష్యూలోకి హిందూ దేవీ దేవతలను లాగటం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజున అనసూయ గారు కూడా పోస్ట్ చేశారు, హిందూ దేవాలయాల పైన ఈ నగ్నంగా ఉంటాయి ఆర్కిటెక్చర్ అంతా, ఈ బూతు బొమ్మలు ఎందుకున్నాయి అని చెప్పేసి ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇప్పుడు అదే వైరల్ అవుతోంది. ఈ ఈ ఇష్యూలోకి అసలు ఒక సామాజిక అంశానికి హిందూ దేవీ దేవతలను లాగేసి సీతమ్మ వారు ద్రౌపది టీ షర్ట్లు వేసుకున్నారా ఆ టైంలో, వాళ్ళని ఎందుకు ఎత్తుకెళ్ళి ఇది చేశారు అని చెప్పేసి క్వశ్చన్లు వేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న కాలమాన పద్ధతులు, వాటి అవైలబిలిటీ ఉన్న బట్టలు, అప్పుడున్న టెక్నాలజీ కారణంగా అవి జరుగుతాయి. ఇప్పుడు అన్నీ ఉండి కూడా నేను ఇలాగే చేస్తాను అంటే ఏంటి? సరిపోని సీతమ్మవారి రోల్ చేస్తాను కాబట్టి నువ్వు అంటే ఓకే, ఆ రోజున ఆవిడ అలా ఉంది కాబట్టి నేను ఇలా ఉంటానని కరెక్ట్ కాదు. ఆది మానవులు ఉన్నారు, అప్పట్లో వాళ్ళకి చర్మాలు ఆకులు తప్ప ఏం లేవు. ఇప్పుడు నీకు బట్టలన్నీ వచ్చినాయి కదా, ఆ రోజున ఆది మానవుడు అలా వేసుకున్నాడు కదా, యాడమండి ఇవే కదా మన అసలు ఫస్ట్ అని నేను అలాగే ఉంటాను, వాళ్ళకి లేని తప్పు నాకు ఎందుకమ్మా అంటే. సో ఇంకొకటి ఒకటి చెప్తా, హ్యావింగ్ సెడ్ దిస్, తరతరాల నుంచి వస్తున్నది, మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నాము. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరన్నా ఇటువంటి అన్నప్పుడు కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, చిబుక్కు అనిపిస్తుంది. వీళ్ళందరూ ఎవరు? మన తాత ముత్తాతలు మన కల్చరు. వీళ్ళని ఇలా అన్నప్పుడు మేబీ మనం కూడా వాటికి పెయింట్లు వేయడము లేకపోతే వాటిని కప్పడము చేయాలి. అప్పట్లో లేదేమో, ఇప్పుడు మనకు ఉంది కదా. అప్పుడు వాడి దగ్గర బట్టలు లేవు, మన దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు కప్పండి, కప్పేసేయండి. నా ఉద్దేశం అయితే అదే. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, మన మతాన్ని కించపరిచే అవకాశం ఇవ్వద్దు. మేబీ చాలా చేంజెస్ తీసుకొచ్చుకున్నాం కదా మనం. సతీ సహగమనం అన్నప్పుడు భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలెట్టండి అని చెప్పినప్పుడు మనం ఫస్ట్ ఒప్పుకోల తర్వాత చేసుకున్నాం కదా. కొన్ని మారుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనేది నా పాయింట్. ఖచ్చితంగా అవి ఏదైనా పెయింట్లు వేయడము లేకపోతే కప్పేయడము. విగ్రహాలకు కూడా ఎవడేదో అన్నట్టున్నారు, అంటే గుడి బయట ఉండేవే కాదు, లోపల ఉన్న విగ్రహాలకు కూడా చీరలు కడుతున్నారు, ఒకప్పుడు లేవని. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజానికి వచ్చిన తర్వాత చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న కల్చర్కి మనం తగ్గట్టుగా ఉండాలి తప్ప అప్పుడు ఎప్పుడు అలా జరిగింది కాబట్టి అవి బేస్ చేసుకొని నేను ఇలా ఉన్నాను అనడం కాదు. అవి కూడా మనం ఇటువంటి దరిద్రపు మాటల బారిన పడకుండా ఉండాలంటే మనం వాటిని కవర్ చేసుకుంటే బెటర్ ఏమో. శేఖర్ గారు, అసలు మీ దృష్టిలో నిజమైన ఫెమినిజం అంటే ఏంటి? వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ జరుగుతున్న నిజమైన ఫెమినిజం కాదండి. నిజమైన ఫెమినిజం అంటే ఈక్వాలిటీ. ఇక్కడ చూస్తున్నది ఒక అహంకారపూరిత ధోరణి వెళ్ళదు. మేము మీకన్నా చాలా అందంగా ఉన్నాము, మీరు కంపు కొట్టుకుంటూ తిరిగే దరిద్రపు క్రియేచర్స్, పెంటలో పొలుతున్న క్రియేచర్స్, మేము చాలా అందంగా ఉన్నాం, మమ్మల్ని అనే స్థాయి మీకు ఎక్కడుందిరా, హౌ డేర్ యూ. ఇది అహంకారం, ఫెమినిజం కాదు. కానీ ఫెమినిజం అంటే ఎవరి ఇది అంటే ఒక అమ్మాయిని నిండుగా బట్టలు కప్పుకోండి అని చెప్పడమే పెద్ద తప్పు అయిపోయిందని చూపించడం ఫెమినిజం కాదు. నిజంగా మీకు ఇష్టం లేకపోతే ప్రొడ్యూసర్ బలవంతంగా అంత చలిలో కూడా ఎవరమ్మా ఇక్కడ దాకా వేసుకుని డ్యాన్స్ చేద్దాం అనుకుంటారు. ఆ హీరో గాడికి ఏమో ఫుల్గా ఉంటాయా,
ఈవిడేం పాపం అంత చల్లు కూడా వణికిపోతూ ఇది వేసుకుంటుందా? దాని గురించి ఒక్క మాట ఉండదు. ఎంత చల్లు అయినా పాపం మేము ఇక్కడ దాకా వేసుకొని కష్టపడతాం. ఎందుకు? అక్కడ ఆయన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి. హౌ డేర్ యూ అని అక్కడ రాదు. డబ్బులు ఇస్తున్నావు కదా. ఇక్కడ ఉచిత సలహాలు నువ్వు ఎవడరా చెప్తావు? నువ్వు డబ్బులు ఇచ్చి ఫుల్గా వేసుకో, లేకపోతే హాఫ్గా వేసుకో అంటే మేము చేస్తాం, అంతే కదా. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి చీర కట్టుకోమంటే చీర కట్టుకుంటారు, ఫ్రాక్ వేసుకోమంటే ఫ్రాక్ వేసుకుంటారు, లేమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, ఎటువంటి పోజులు పెట్టమంటే అటువంటి పోజులు పెడతారు. డబ్బులు ఇస్తే చేస్తారు. నువ్వు ఏ డబ్బులు ఇవ్వకుండా నీ అభిప్రాయం పేరుతోటి అలా ఉండు ఇలా ఉండు అని చెప్తే కుదరదు. నువ్వు కూడా డబ్బులు ఇచ్చి నీ అభిప్రాయం చెప్పు, ఒప్పుకుంటారు. అది కాదు ఫెమినిజం. ఫెమినిజం అంటే నిండుగా ఉన్నా లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా రెస్పెక్ట్ఫుల్గా డిగ్నిఫైడ్గా ఉండడం. రెస్పెక్ట్ అదర్స్, రెస్పెక్ట్ ఉమెన్ కాదు. రెస్పెక్ట్ అనేది నీ వేష భాషల వల్ల నీకు వస్తుంది. ఆడైనా మగైనా ఈక్వల్ అనేదే ఫెమినిజం. ఫెమినిజం అంటే మేము ఎక్కువ, మీరు చీడపురుగులు, మీరు కంపుగాళ్ళు, ఇది కాదు ఫెమినిజం. ఆడ మగ తేడా లేదు. అందరూ డ్రెస్ రెస్పాన్సిబుల్లీ, డీసెంట్లీ, మీ భాష రెస్పెక్ట్ఫుల్గా బూతులు లేకుండా ఉండడం అనేది వేష భాషలు డిగ్నిఫైడ్గా చూసుకోండి. మన కంట్రీని అవతల వాళ్ళకి కించపరిచేట్టు చేయకండి. రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ.